గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నాయకులు మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెద్దబాబు, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక విధానం పట్ల స్థానిక నేతలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ఓటర్లకు కరపత్రాలు అందించారు. ఇక కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరు ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి తమ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు, యారాబత్తుల గోవిందరాయుడు మరియు గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, తోట హరి తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యారాబత్తుల రాజశేఖర్ గారికి ఈరోజు ఈ సమావేశంలో అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యారాబత్తుల రాజశేఖర్ గారికి ఈరోజు ఈ సమావేశంలో అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలోనే సుమారుగా అనేక దేశాల నుంచి మనకు పెట్టుబడుల రూపంలో వస్తున్నటువంటి ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్నటువంటి మరి నారా లోకేష్ గారు కూడా యువతని ఆకట్టుకునే విధంగా ప్రపంచ దేశాలు కూడా తిరిగి అందరి మనల్లో పొందినటువంటి లోకేష్ గారు రాబోయే తరాలకి యువత భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే విధంగా అతని నడవడికి కానీ అతని ఆలోచన విధానం కానీ ఈ రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనతో ఉండడం, దానికి ఈరోజు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మరి యువత తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్దపీట వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే తరాలకి ఈ ఎమ్మెల్సీ ఒక శుభసూచకంగా యువతకి రాజబాట వేసే విధంగా ఈరోజు వీరందరూ కూడా యువతంతా కూడా కూటమికి అభ్యర్థి విజయానికి కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.